హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. అందరూ ఎలా ఉండారండి? బాగున్నారా? నేనైతే బిజీగా ఉన్నానండి. నోములు, వ్రతాలు, పూజలతో బిజీగా ఉన్నాం. ఎనీహో ఈరోజు శ్రావణ మాసం అమ్మవారి కోసం కమ్మని శనగపిండితో రవ్వ లడ్డు చేసుకున్నామండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. భలే రుచితో అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పిన కొలతలని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. 1 month నిల్వ ఉంటాయి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. 1 కప్పు షుగర్ అండి, 1 కప్పు శనగపిండి, 1 కప్పు ఉప్మా రవ్వ అండి, అదే బాంబే రవ్వ అంటారు కదా. ఈ 3 ఈక్వల్గా తీసుకున్నామండి. 1 స్పూన్ ఇలాచీ పౌడరు, నెయ్యి 1/2 కప్ అండి, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్, బాదం. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చండి. నేనైతే ఈ 3 వేస్తున్నాను. ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకొని స్టవ్ మీద పెడుతున్నానండి. 1/2 కప్పు నెయ్యి. ఈ నెయ్యి కానీ శనగపిండి, రవ్వ ఫ్రెష్ తీసుకోండి, అప్పుడే ఈ స్వీట్ బాగుంటుంది. శనగపిండి లాంటి ముక్క వాసన లేకుండా ఫ్రెష్గా ఉండే తీసుకోండి. నెయ్యి హీట్ ఎక్కాక ఈ రవ్వ వేసుకుందామండి. హీట్ ఎక్కనిద్దాం. నెయ్యి హీట్ ఎక్కిందండి. స్టవ్ లో ఫ్లేమ్లో అంటే సిమ్లోకి టర్న్ చేసుకున్నాక 1 కప్పు ఉప్మా రవ్వ, అదేనండి బాంబే రవ్వ వేస్తున్నాను. నిదానంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. నిదానంగా ఒక 10 minutes రవ్వ ఫ్రై చేసుకున్నానండి. రవ్వ ఫ్రై అయ్యాక శనగపిండి 1 కప్ వేస్తున్నాను. ఫ్రెష్ శనగపిండి అండి, మెత్తగా జల్లించుకున్నాను. శనగపిండి వేసాక మరో 10 minutes లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మంచి సువాసన వచ్చి కొద్దిగా లైట్గా ఆయిల్ పైకి తేలుతుందండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, శనగపిండి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ముదిరిపోతే రంగు మారిపోతుందండి, టేస్ట్ కూడా బాగోదు. సో ఇలా దోరగా ఫ్రై అయింది. ఆయిల్ అంటే మనం నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి పైకి తేలి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. అదే పాన్లో 1 కప్పు పంచదార వేస్తున్నానండి, 1/2 కప్పు వాటర్ మిక్స్ చేస్తున్నాను. ఇలా పంచదార మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. బాగా ఎక్స్పీరియన్స్ గల వాళ్ళు ఇలా గుర్తుపెట్టుకుంటారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు 1 కప్పు పంచదార వేసి 1/2 కప్పు వాటర్ పోస్తారు. ఇలా కలుపుకుంటూ లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. చూడండి, ఇలా లేత పాకం రావాలి. చూసారా? ఈ పాకం వచ్చినప్పుడు మనం ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న శనగపిండి రవ్వ ఉంది కదా, ఇందులో వేసేద్దాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. వేడివేడిగా ఉంది. మూత పెట్టేసి 10 నిమిషాలు చల్లారనిద్దాం. గోరువెచ్చగా అయ్యాక మనం లడ్డూలు చుట్టుకుందాం. ఇప్పుడు కాలుతుంటుంది, పైగా కొంచెం పలుసగా ఉంటుంది, మనకి లడ్డు ఈజీగా రాదు. మూత పెట్టేసి పక్కన పెడదామండి. ఒక 15 minutes చల్లారనిద్దాం. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ నెయ్యి వేసాను. జీడిపప్పు 10 వరకు జీడిపప్పులు వేసానండి. కొంచెం వేగాక బాదం పప్పులు, ఇలా ముక్కలు చేసుకున్న బాదం పప్పులు. మీకు టైం ఉంటే రాత్రి నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. బాదం పప్పు 10-15 కిస్మిస్ కూడా వేసుకుందామండి. శనగపిండి మిశ్రమం చల్లారి పెట్టుకుంటున్నాం కదండి. చల్లారినాక ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందాం. ఈ మిశ్రమం చల్లారే వరకు మనకి 10 to 15 minutes వరకు టైం పడుతుందండి. ఈలోపు మనకి వ్యూవర్స్ అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దామా?
కామెంట్ బాక్స్లో ఒక క్వశ్చన్ అడిగారండి. వీళ్ళకి ఆల్రెడీ నేను బ్యూటిషియన్ అనే విషయం తెలుసు అనుకుంటా. వీళ్ళు అడిగిన క్వశ్చన్, ఈ మధ్యకాలంలో మీరు బ్యూటీ టిప్స్ పెట్టడం లేదు, ఈ వర్షాకాలం నా జుట్టు ఊడిపోతుంది, దీనికి ఏమైనా టిప్ చెప్తారా అని అడిగారండి. వర్షాకాలం జుట్టు ఊడిపోతుందండి, అది న్యాచురల్ అండి. ఎందుకంటే వర్షంలో అడపా బయట తిరుగుతూ ఉంటారు. బయట తిరిగినప్పుడు వర్షం నీటికి జుట్టు తడుస్తుంది. మన వర్షాకాలంలో పొల్యూషన్ వలన, అంటే వర్షపు నీటిలో ఉన్న పొల్యూషన్ వలన, ఆమ్ల గుణాల వల్ల మన జుట్టు నాశనం అవుతుంది. సో మీరు ఎప్పుడైనా వర్షంలో తడిసిన బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు కానీ లేదా స్కార్ఫ్ కానీ క్యాప్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని వెళ్ళండి. ఒకవేళ మీరు తడిసారనుకోండి, ఇంటికి వచ్చాక మీరు సల్ఫైట్ లేని షాంపుతో తలస్నానం చేయాలండి. ఇలా చేస్తేనే మీ జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. కానీ మీరు పర్సనల్గా మీ జుట్టు ఒకసారి చూడాల్సి ఉంటుందండి. మీరు సిటీలో కానీ ఉంటే ఒకసారి కలవండి, హెయిర్ టెస్ట్ చేసి నేను దానికి కావాల్సిన బ్యూటీ టిప్స్ ఏంటో, అంటే బ్యూటీ పార్లర్ తీసుకోవాల్సిన టిప్స్ ఏంటో చెప్తాను. ఇది చల్లారిపోయిందేమో చూద్దామండి. చల్లారిపోయిందండి. మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి వేసేస్తాం. మరి పూర్తిగా చల్లారనికండి, గోరెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. ఇలా కాస్త తడిగా ఉన్న చల్లారే వరకు గట్టి పడతాయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం చిన్న సైజ్ చేసుకోండి. మా పిల్లలు కాస్త పెద్ద పిల్లలండి, సో నేను కాస్త పెద్దగా చుడుతున్నాను. ఈ విధంగా మొత్తం పిండిని చేసుకోవాలండి. అన్నీ ఇలా చుట్టేసుకున్నామండి, లడ్డూలా చుట్టేసుకున్నాము. ఈ లడ్డూలు అంటే త్వరగా అయిపోతాయండి. ఇలాంటి పూజల టైంలో మనం త్వరగా అయిపోయే ఇలాంటి లడ్డూలను చూస్ చేసుకోవడం బెస్ట్ అండి. నేను చెప్పిన కొలతల్ని, అంటే పక్కా కొలతలు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అయ్యారంటే 1 month నిల్వ ఉంటాయండి. ఎయిర్ టైట్ బాక్స్ వేసి పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. కొలతలకు ఒక్కసారి గుర్తు చేస్తాను. శనగపప్పు 1 కప్పు, పంచదార 1 కప్పు, రవ్వ 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, అంతేనండి. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయిపోయింది కదండి. ముందుగా అమ్మవారికి నివేదిస్తానండి. మల్లెల మాలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలచి జయహారతులివ్వరే, జగదేక మాతను కొలచి జయహారతులివ్వరే, జేలు పాడరే, జేలు పాడరే, జేలు పాడరే. అమ్మవారికి నివేదించి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతాయి కదా. మీ అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారని ఆశిస్తున్నానండి. మీ పిల్లలు, మీరు, మీ ఇంట్లో పెద్దవారు తిని ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో పట్ల ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో ప్రసాదంతో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.